రెడీగా ఉండి ఆడడానికి. బాయ్స్ అందరి నుంచి నాకు కావాల్సిన టీమ్ లీడర్ ఎవరంటే కమాన్. మామూలు ఎరగది స్టెప్ అసలు ఏంటది గట్టి చేసావు గాల్లో కొట్టావు మేకులు. వాళ్ళు స్టెప్ చేయండి అంటే 2 సార్లు ఒకటే కొడుతున్నాడు మేకులు. అసలు తీన్ మార్ అంటే ఏంటో మా అమ్మ చూపిస్తుంది. కమాన్. దుప్పట్లు దులిపింది. హలో బై ది వే ఇదేంటి డాన్స్ కాంపిటీషన్ కాదు, ఇది ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసి పోరపోరల అద్భుతమైన రౌండ్. దీంట్లో నువ్వు బాగా ఆడితేనే విన్ అయ్యేది. నీకు లేదు కదా మరి ఎలా టెస్ట్ చేస్తారు అది? ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ ఆ థర్డ్ రౌండ్. అయ్యో 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 దాచలమ్మా. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎన్ని 5 రూపాయి బిళ్ళలు కలిపితే అంటే 5 రూపీస్ కాయిన్స్ కలిపితే 625 రూపాయలు అవుతుంది? 5 టేబుల్ గుర్తించుకో. 302. వావ్, దట్స్ అన్ అమేజింగ్ ఆన్సర్. చాలా ఈజీ అమ్మా. 625 ని 5 తో డివైడ్ చేయాలి. 302. సో దట్స్ ఎ ఫైనల్ ఆన్సర్. చాలా గొప్పగా ఆడారు. ఏ కాలేజ్? శ్రీరామచంద్ర. ఈ వేసవి కాలంలో కూడా ఐజీఈలో తెచ్చింది 1 ఆ కాలేజా? చాలా బాగా ఆడావు. బట్ ఈ ఆన్సర్ రైట్ ఓ రాంగో తెలియాలంటే 1 సెకండ్ చెల్లెమ్మ, ఒక్కసారి నీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకో. నన్ను చెప్పేమంటావా? నిన్ను గెలిపిద్దాం అనుకున్నా. మరి గెలిపించు. కాను వినలే. ఏం కాదు, కరెక్ట్ ఆన్సర్ నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. చెప్పేయాలా కరెక్ట్ ఆన్సర్? చెప్పేమంటావా? చెప్పేసేయ్. చెప్పేస్తున్నా. ద ఆన్సర్ ఇస్ 1 సెకండ్. చెప్పేస్తారా సార్? జాగ్రత్తనండి. 625 డివైడెడ్ బై 5 is equal to చెప్పరా అని 125. సుధీర్ తాత స్కోర్ తీసుకోరా మీ తరపున. నేను జస్ట్ ఇక్కడ సృష్టికర్తను మాత్రమే. సో స్కోర్ నూతి. జీరో ప్లస్ 1 ఛాన్స్ ఆపోజిట్ టీమ్ కి. హీరో మంచి చెయ్యని చెప్పినాను, మంచి 0 తీసావు. ఓకే, ఆపోజిట్ టీమ్ కి ఒక ఛాన్స్ చేస్తాను నేను. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లైలప్ప బుగ్గల్ది ప్యారి. మీ స్కోర్ రివర్స్ +1 ఛాన్స్. వాళ్ళ 1 ఇటు వచ్చింది, మా 1 అటు వెళ్ళింది. ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్. నడుమును చూస్తే మీ స్కోర్ డబుల్ +1 ఛాన్స్. ఒక డబల్ లెస్ ఎంత? 2 అయింది. ఏదో 200 అయినట్టు మీ స్కోర్ డబల్ అని అంటావే. ఆపోజిట్ టీమ్ స్కోర్ డబుల్. మీది కూడా 1 + 1
2 అయ్యింది అండ్ మీ టీం నుండి 3 వాటర్ లోకి. ఓ కాలమా ఇది నీ జాలమా శత్రు శాసన జయ జయ రావణ జయ జయ సింహాసన జయ జయ జయ. పంపిస్తా ఆగండి. ఏమా చల్లగా ఉందా హాట్ గా ఉందా వాటర్? వేడిగా ఉన్నట్టుందా? ఐస్ ఏమైనా కావాలా? ఆడవారం ఆడకి అద్దాలు వెళ్ళి నో అంటే కావాలని వేసాను రా. ఆల్రైట్ యువర్ క్వశ్చన్. అడుక్కో. ప్రేమాభిషేకం సినిమాలో యాక్ట్ చేసిన 2 హీరోయిన్ల పేరేంటి? నన్ను చూస్తాడు రేదో నాకు తెలిసినట్టు. సరే పోనీ హీరో చెప్పరా, నేను మారుస్తా క్వశ్చన్. పోనీ నీకోసం. హీరో చెప్పబోతే నీ గుండు కట్టిస్తా. వేణుమాధవ్. ఆ ప్రేమాభిషేకం కాదురా, పాత ప్రేమాభిషేకం ఉంది కదా పాతది. ఒకటే తెలుసా వేణుమాధవ్ ప్రేమాభిషేకం. అర్జెంటుగా వీడిని తోసేయాలనుంది నీటిలోకి. అసలు లింక్ లేకుండా ఆన్సర్స్ చెప్తున్నాడు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శ్రీదేవి గారు అండ్ జయసుధా గారు. రంగులు నింపేస్తానంటే ఓసారి ట్రై చెయ్యి. ఓసారి ట్రై చెయ్యి. స్కోర్ ట్రిపుల్ సెంచరీ. సో సెకండ్ క్వశ్చన్ అడిగే ముందు టీమ్ లీడర్ చేంజ్ చేసుకోండి. మా వాడు మెంటల్లీ రిటైర్డ్ అయ్యాడు. ఓ ఇంత హాట్నెస్ చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఓకే గో. ఓకే నానా నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. నువ్వే మార్చుకుంటావా? నేను మార్చుకుంటాను. ఓ మీ వాళ్ళు కూడా నా హాట్నెస్ చూసి అలా అయిపోయారు. ఓకే యా గో గో హెడ్ గో హెడ్. మీరంటే ఇంత పెద్ద మీద అవసరం లేదు. తెలుగు చాలు అదరగొట్టేసిద్ది. రామ్మా చిట్టెలకమ్మా నువ్వు వెళ్ళమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే. క్రిస్మస్ రోజు మనకి గిఫ్ట్లు ఇచ్చే వ్యక్తి పేరేంటి? శాంటా క్లాస్. 10th క్లాస్ 6th క్లాస్ అడగలా? శాంటా క్లాస్ అన్నా, అందుకే నేను 10th క్లాస్ అల్లే. అదే ఇప్పుడు ఆ శాంతా క్లాస్ స్పెల్లింగ్ చెప్పాలి. అది ఉందా క్వశ్చన్ లో? అదే క్వశ్చన్ చెవుళ్ళు ఏమంటారు అని చెప్పని నేను. SANT శాంట్ CLOUSC శాంటా క్లాస్. అది శాంటా క్లాస్ అవుదమ్మా. శాంట్ క్లోజ్ శాంట్ క్లోజ్. ఓకే సగం స్పెల్లింగ్ రైట్ చెప్పావు కాబట్టి. తొక్కేం కాదు అసలు క్వశ్చన్ ఏంటి? శాంటా క్లాస్ ఇంతసేపు మమ్మల్ని అడిగి దాగ్ పట్టుకో. ఆ ఎక్స్ట్రా అన్ని ఆడుకుంటున్న గుండు వన్ సెకండ్. నువ్వు అన్నయ్యనే కొడతావా? నువ్వు అన్నయ్యనే కొడతావా? చెప్పాలా? వస్తారు అందరూ. అంతా మీరే చేశారు అన్నయ్య. షో మొత్తం నేనే చేస్తా. నేను ఏదో చేసి షోని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా. లేదు మీరు దారం పట్టి మొత్తం మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి. అలా ఎవరి కాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతే మేమెందుకు? మేము తీసుకెళ్ళాలి ఎక్కడికన్నా. కానీ మీరు ముస్లాలు అయిపోయారు అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికి 1 సెకండ్ అంటే అయిపోద్ది రాష్ట్రాలన్నీ. ముసలోళ్ళు అయిపోయింది. ముసలోళ్ళు టీ. ఎన్ని ఇంగ్లీష్ తిట్లు తిడితే అన్ని పాయింట్స్ ఇంటూ 2. టైం స్టార్ట్స్. ఈయన తిట్టాలి నన్ను కదా, సరేనా? నౌ స్టూపిడ్, ఇడియట్, రాస్కెల్, స్కౌండర్. ఈ పేరు బాగుంది పాటు. ఇడియట్, రాస్కెల్. ఇడియట్ రాస్కెల్ మళ్ళీ చెప్తావా?
5 చెప్పే ఇప్పుడు దాకా. రెడ్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్. రెడ్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్. అలాంటి మాకు కుదరవు అలాంటి. బ్లాక్ డాగ్, వైట్ డాగ్. బ్లాక్ డాగులు వైట్ డాగులు కాదమ్మా. 5 చెప్పా మొత్తం. 302 ప్లస్ ఇప్పుడు 5 తిట్టారు. 5 × 2 10. సో 312 మీ స్కోర్. Your question is keyboard లో మొత్తం ఎన్ని కీస్ ఉన్నాయి? ఫిక్సానా 116. Oh my god, your smartness macha, and he was almost there and the answer is 117. ఇక్కడ మిస్ అయ్యరా. ఆ డిలీట్ ఇది మర్చిపోయి ఉంటాలే. వాళ్ళకి 100 మీకు. గెలిచినామన్నా సంతోషం అట్లా చూస్తే ఎట్లా అన్నా నువ్వు? ఏదో నువ్వే ఆన్సర్ చెప్పి గెలిపించినట్టు చెప్పారా? మొత్తం కుండమయ్యమన్న. ఓకే, సో దిస్ ఇస్ ద డిసైడర్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. కంప్యూటర్ స్పెల్లింగ్ లో పి అనే అక్షరం మీనింగ్ ఏంటి? పోవేపోరా. పోవేపోరా. నువ్వు చెప్తారా? పార్టికల్స్. ఓకే, దట్స్ రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పర్టిక్యులర్. సో ఇట్స్ నౌ అవర్ టైం. ఎల్రా. మొత్తం కుండమయ్యమన్న. చెప్పావు కదరా పాట్ మహిమని. మహిమ పని చేయలేదా? కొండ మహిమ మంత్రం పని చేయలేదు ఏంటి? ఏం చేయాలన్నా? దాన్ని నమ్ముకొని మొత్తం బర్వాజ్ అయిపోయినప్పు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఒక్కడే అర్థం అవుతలే. దీని అమ్మ నీళ్ళనే వేసి పీడబోతుంది. అరే 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 మనకి ఎండింగ్ లో పాయింట్. అరే 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 పీడవేందా మనమే గెలిచినాం పార్టీగా మన మనసులో. హలో, our score is 902 and your score is 402. అది డ్రీమ్ లా అన్నా. అది డ్రీమ్ లా. మనం మీరిద్దరు వెళ్ళి ఇదేదో తర్వాత బయట పెట్టుకొని వెళ్ళి సింహాసనం. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే